లలిత గురించి చెప్పాలంటే నాకేంటంటే టీమ్ సపోర్ట్. లలిత మొత్తం కూడా ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయిందండి. అంటే కేకే అనేవాడు ఇక్కడ లేకపోయినా ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. మెయిన్ కన్స్ట్రక్షన్ అలా అవదండి, స్లోగా చేద్దాము అంటే ఇక్కడ సపరేట్గా పెట్టంగానే మా ఊళ్ళకి కోపాలు వచ్చేస్తాయి. మెయిన్ కన్స్ట్రక్షన్ గొప్ప, లలిత గొప్ప అని ఎప్పుడు డిస్కషన్లు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ నాకేంటంటే రెండు కళ్ళు అండి. చెప్పాలంటే లలిత ఇష్టమే, కన్స్ట్రక్షన్ ఇష్టమే. కేకే ఇన్ఫ్రా గ్రూప్ అయినా ఒకటే, లలిత అయినా ఒకటే. సార్ లలిత వచ్చేలోపు అందరూ అడుగుతున్నారు కదా సార్, పైప్స్ ఆల్రెడీ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. వాస్తవంగా కొన్ని రోజులైతే నేను ఇక్కడే పడుకుని పోయేవాడిని, అంత ఇష్టం అండి ఈ ప్లేస్. నాకు నాన్నగారు ఇష్టంగా ఇచ్చారు. ఆయన ఏంటంటే వాస్తవంగా ఇక్కడ ఇదేమంటారు మ్యామ్, 5 ఫ్లోర్ల బిల్డింగ్, ఇది ఇల్లు అదే రెంట్ల పర్పస్ కట్టుకుందాం అనుకునే లోపుకి నేను అడగగానే పాపం ఆయన సాక్రిఫైస్ చేసి ఇచ్చారు ఈ సైట్ అంతా. మెయిన్ లలిత వచ్చేలోపుకి మెయిన్ బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి సార్. మెయిన్ ఇవన్నీ స్క్రిప్ట్ వచ్చింది. మెయిన్ ఇంకోండి సార్, మీకు ఫ్రంట్ కెమెరా తిప్పుతాను. మ్యాక్సిమం లలిత స్క్రిప్ట్స్ అనేది మ్యాక్సిమం ఇక్కడే రాస్తూ ఉంటానండి, ఇక్కడ కూర్చొని ఆఫీస్లోనే. మెయిన్ సూట్లు అంటే ఎయిర్ కరోజన్ జరగదని, ఎయిర్ క్రాక్స్ రాదని ఇక్కడే అండి. మెయిన్ సామాన్యం సిరామిక్ కానీ ఏదైనా సరే ఫస్ట్లో ఎలా డెవలప్ అయింది సార్, ప్రతిరోజు ఒక్కొక్కటి నేర్చుకునేవాడిని. అంటే మోటివేట్ స్పీచ్ వేణు కళ్యాణ్ గారు, కశ్యప్ గారి దగ్గర అలాంటివి నేర్చుకుంటూ ఒక్కొక్కటి డెవలప్ చేశాను. మెయిన్ ఇదంటే మొత్తం కూడా వాళ్ళ కొద్దిగా శ్రీ లలిత ఎంటర్ప్రైజ్ 2.0 అప్డేట్ వర్షన్ అని కొత్తగా ఒక స్క్రిప్ట్ రాస్తానండి. కొన్ని బిజినెస్ కూడా నేను స్క్రిప్ట్ రాసి ఇచ్చానండి. మెయిన్ ఒక్కొక్కటి ఇస్తాను, దాని ప్రకారం వెళ్తాము. ఇక్కడ మ్యాక్సిమం చూస్తుంటే అదే ఇది అంటారు నా సర్టిఫికేషన్స్ అన్నీ కూడా క్లయింట్స్ ఇచ్చిన అన్నీ కూడా అప్రిషియేషన్స్ అలా ఉంటాయి మ్యామ్. అంటే లలిత డిపార్ట్మెంట్ వేరు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వేరండి. కన్స్ట్రక్షన్ కూడా సపరేట్గా ఆఫీస్ ఉండాలని డిమాండ్ చేస్తారు మన టీం నుంచి. ఇంకో ఆఫీస్ అనేది పెడతానండి మెయిన్, అంటే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది ఇద్దరికి అని ఆ ఉద్దేశంతో. సార్ ఇవాళ అప్డేట్ అంటే ఇదే సార్. మెయిన్ మొత్తం కూడా అంటే డైలీ ప్రతిరోజు చెప్పేదే చెప్పకుండా కొద్దిగా ఏంటంటే డిఫరెంట్గా మొత్తం కూడా వాళ్ళు జరిగేది మొత్తం చెప్తున్నారు కదా సార్. షాప్స్ పేమెంట్స్ కానీ అన్నీ కూడా అప్డేట్స్ మ్యాక్సిమం లలితలో ఉండాలని చూస్తున్నాను. మధ్యాహ్నం నుంచి ఏంటంటే సైట్లకి వెళ్తాను. అంటే ప్రతిరోజు మీకు సైట్లు చూపిస్తే కొద్దిగా బోర్ కొట్టేస్తుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ సైట్లు మీకు చూపించట్లేదండి. ఇంకోటి అంటే మెయిన్ నిన్న ఫామ్ హౌస్కి వెళ్ళిన నాన్న దగ్గరికి, అది చాలా బాగుంది. ఆ వీడియో కూడా మీకు త్వరలో పెడతాను. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ కేకే. ఇవాళ డే అప్డేట్ అయితే తొందరగా క్లోజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా టైం వేస్ట్ అవ్వకుండా సైన్ ఆఫ్ చేస్తున్నాను సార్. ఇవాళ డే వచ్చి 3, కేకే అప్డేట్ డే 3. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ కేకే. నేనేమి హై ఎండ్ తిందండి, బయట రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటాను. ఇది ఒక వెళ్ళేటప్పుడు ఈమె దగ్గర అంటే నాకు ఇష్టం అండి. మెయిన్ కరెక్ట్గా గొందల చర్చి దగ్గర ఉంటుందండి. సార్ ఇది ఒక ప్రాజెక్ట్ అండి. ఇది ఇన్నోటల్ హోటల్ నియర్ బై ఉంది. మీకు ఫ్రంట్ చూపి కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన వాళ్ళే సార్. మెయిన్ అంటే ఇది ఎంత స్పీడ్గా చేస్తామో దాని ప్రకారం ఇప్పుడు దాకా సార్ అసలు ఆఫీస్కి వచ్చింది లేదు సార్. జస్ట్ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా కలిసి మాట్లాడి ఓకే చేసిన ప్రాజెక్టే సార్. మెయిన్ సార్ మీకు ఫ్రంట్ చూపిస్తాను. ఎలాగో బండి మీద వెళ్తున్నాం కాబట్టి కళ్యాణ్ గారిని జనరల్గా అడుగుదాము. అసలు మన ఫరంలోకి వచ్చి ఆయన నాకు తెలిసినంత వరకు 6 months అవుతుందా కళ్యాణ్ గారు? అవుతుందా? 6 months అవుతుంది సార్. 6 months అవుతుంది. ఆయన అంటే ఆయన ఫేస్ ఎందుకు చూపినంటే అండి, మెయిన్ వాస్తవంగా మనకి అభిమానులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు కాబట్టి ఆయన ఫేస్ చూపిను. మెయిన్ ఆయన అడుగుదామండి, ఆయన లైఫ్ గ్రోత్ అయిందా లేదా, ఆయన హ్యాపీగా ఉన్నారా లేదా కనుక్కుందాం. జస్ట్ కళ్యాణ్ గారు, జనరల్గా మీరు ఇక్కడికి వచ్చినాక హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉన్నాను సార్. ఇంకా నేర్చుకున్నారా? వర్క్ పరంగా నేర్చుకున్నానండి. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నేను ఈ ఫరంలోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నానండి. తర్వాత మనకి ఈ వర్క్ ఫీల్డ్ లో సివిల్ వర్కే కాకుండా నాకు ఈ ఫీల్డ్ లో ఏ వర్క్ తెలియదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వర్కులు తెలుసుకున్నాను, దాంతో పాటు నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను సార్. నేను ఇంకా ఈ ఫరంలోనే ఇంకా మంచిగా ఏమంటారు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇంకా ట్రై చేస్తున్నానండి నా పరంగా. థ్యాంక్ యూ.
అంటే ఇక్కడ ఏంటంటే సార్ వర్క్ ఎవరికి పూర్తిగా రాదండి, వర్క్ ఎవరికి పూర్తిగా రాదు, కానీ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకి ఎవరికి భయపడవసరం లేదండి. ఆటోమేటిక్గా సార్ ఇంకో మాట, కెమెరా రివర్స్ చేస్తాను ఒక్క నిమిషం. చిన్న మాట సార్, కేకే కూడా ఫస్ట్ నుంచి ఏమీ టాలెంటెడ్ పర్సన్ ఏం కాదండి. నా ఎడ్యుకేషన్ కూడా వరస్ట్లో వరస్ట్. కాకపోతే ఒకటే అండి, నేర్చుకునే ఇప్పుడు దేంట్లో తల్లిదండ్రులు కూడా దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలనిపిస్తే దాంట్లో నేర్పిస్తే చాలండి, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మన నెక్స్ట్ స్టెప్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకోటి అండి, వాస్తవంగా మా టీం ఒకటి నన్ను సజెస్ట్ చేశారు, కేకే గారు మీరు యూటర్న్ చేయండి. వాస్తవంగా మీరు నాకు తెలిసినంత వరకు అన్నీ బాగుంటాయి కానీ మీరు ఏమి మెయింటైన్ చేయరు అంటున్నారు. ఒకవేళ మెయింటైన్ చేయడం వల్లే పేరు వస్తుంది అని అంటే బీకేపీ హోమ్స్ సార్ చెప్పారు, నేను అది విన్నానండి. మెయిన్ బీకేపీ హోమ్స్ అదే ఆయన చెప్పిన ప్రకారం అయితే హై ఎండ్ కార్ వల్ల పేరు వస్తుందంటే నాకు తెలిసినంత వరకు ఒక 10 or 15 minutesలో మా నాన్నగారు కారు కొనగలరండి నాకు తెలిసినంత వరకు. కానీ నాకు ఇష్టం లేదు. మెయిన్ నాకేంటంటే శివతత్వం నమ్ముతా కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలనుకున్నా. కానీ ఇప్పుడున్న జనరేషన్ నాకు అర్థమైంది ఏంటంటే కారు ఉండాలి కంపల్సరీగా, హెయిర్ పక్కెళ్ళిపోతుంది, స్టైల్గా ఉండాలి అంటేనే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అన్నారు. దాని ప్రకారం మా టీం కోరిక మీదకు ఇప్పుడు వాళ్ళ కార్ అనేది చూస్తానండి. బిగ్ కార్ అండి మెయిన్, ఎందుకంటే వీళ్ళకి కస్టమర్స్కి జెన్యూనిటీతో పాటు హై ఎండ్గా ఉండాలని మా టీం. దాని ప్రకారం నా సొంత డబ్బులు అండి, మా నాన్న సొంత డబ్బులు కాదు, నా కష్టార్జితంతో వెళ్ళి కొనుక్కుంటున్నా, నాన్న అడగట్లేదండి. అంటే యూత్కి కూడా చెప్పేది ఒకటి, ఇంకొక ఐటెం కావాలన్నప్పుడు మీరు కష్టపడి సంపాదించుకోవాలండి. థ్యాంక్ యూ అండి. ఆ కారు కూడా అక్కడ షోరూమ్కి వెళ్తాను, మీకు చెప్తానండి. సార్ వెళ్ళేదారిలో మా అన్నయ్య అండి, లలిత ఎంటర్ప్రైజ్ ఇద్దరం కలిసే పెట్టాము. ఆ కన్స్ట్రక్షన్ కూడా కలిసే ఉండేవాళ్ళం. కొద్దిగా ఏంటంటే తర్వాత మాట్లాడుకుందాం అండి, కామెంట్స్లో పెట్టకండి. అన్నదే అండి ఇది, అన్నదే అండి ఇది మామూలుగా. ఇది అన్న ఏంటన్నా హోటల్ ఫుడ్ జోన్ పెట్టారు, అంటే వేరే వాళ్ళకి ఇచ్చారు, వేరే వాళ్ళకి ఇచ్చారు ఫుడ్ జోన్ అండి. ఎవరన్నా రెంట్లు కావాలన్నా కూడా అది రివర్స్ కెమెరా పెడతాండి. ఒక్క నిమిషం. ఫుడ్ జోన్ పెట్టారండి అన్న, కానూరు అన్న అడ్రస్ చెప్పేస్తారు, కానూరు మురళీనగర్ అండి. ఎవరన్నా వచ్చి మీరు తీసుకోవచ్చు అన్న. ఇంకా ఎన్ని ఖాళీ ఉన్నాయి? 2 సార్ మ్యాక్సిమం ఫుల్ అయిపోయినాయి, 2 ఉన్నాయంట. ఎవరన్నా రావచ్చండి, మీడియేటింగ్ ఎవరు లేరండి, సరదాకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. అంటే మా అన్నయ్య అండి మెయిన్, రమేష్ అన్నయ్య నేను వాస్తవంగా కలిసే చేసేవాళ్ళం ప్రాజెక్టులు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల అన్నయ్య అపార్ట్మెంట్ దగ్గర ఉండడం వల్ల చేయలేకపోతున్నా. బాయ్ అన్న. అంటే ఇప్పుడు వెళ్ళే దారిలో ఎక్స్యూవీ అదే కార్ పేరు చెప్పనండి, కార్ వెళ్ళి చూస్తున్నాను, అన్నయ్య సెలెక్ట్ చేశాడు. వద్దు అంటే పెద్ద కార్ తీయమంటున్నారు, వెళ్తున్నానండి. ఈ కార్ అనుకుంటున్నానండి మెయిన్ ఎక్స్యూవీ 700, లేకపోతే ఇది, ఈ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ అయిపోతాయండి మెయిన్ ఇవాళ, ఐ మీన్ 9వ తారీఖు. సార్ కార్స్ కూడా చూసేసాను. మ్యాక్సిమం నాకు తెలిసి ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్స్యూవీ 700 మీద, రెడ్ మీద ఉంది. మా మమ్మీకి రెడ్ కలర్ అంటే ఇష్టము, దానివల్ల అదే తీసుకుందాం అని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇవాళ సైన్ ఆఫ్ చేస్తున్నా సార్, ఎందుకంటే నాతో పాటు మీరు మొత్తం కూడా ఉన్నట్టే అనిపించింది. గుడ్ నైట్ సార్. అండ్ రేపు అప్డేట్ మీకు, రేపు ఏం జరుగుతుందో రేపు అప్డేట్ ఇస్తాను. ఇవాళ ఎక్కువ కూడా ఫోకస్ మొత్తం లలిత మీద పెట్టాను. దాంతోపాటు కన్స్ట్రక్షన్ సైట్లు కూడా తిరిగానండి. అంటే ఎక్కువ ఎందుకు చూపించలేదంటే రోజు కన్స్ట్రక్షన్ వీడియోస్ చెప్తే మీకు బోర్ కొట్టడం నాకు ఇష్టం లేదు. రోజుకి ఒకరిని ఇంటరాక్ట్ చేస్తానండి, కాకపోతే ఫేసెస్ చూపిను డ్యూ టు ద సెక్యూరిటీ పర్పస్. నాకు కొద్దిగా నచ్చుతుందండి, అది కూడా ఓపెన్గా చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన ప్రాజెక్ట్స్ వచ్చి విజయవాడ, నూజివీడు, గుంటూరు అవన్నీ ఉన్నాయండి, అవి కూడా ఒకరోజు చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ కేకే, సైన్ ఆఫ్.